గుంటూరులో డయేరియా కలకలం సృష్టిస్తోంది. మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యే మద్దాలి గిరి నియోజకవర్గ ప్రాంతమైన పట్టాభిపురం పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ కుళాయిల నుంచి నురుగు రావడం స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇలాంటి నీళ్లు తాగితే డయేరియా ఎందుకు రాదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా నగరపాలక సంస్థ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లకు డయేరియా లేదని మున్సిపల్ కమిషన్ ప్రకటన చేశారు. ఇలాంటి సమయంలో సాక్షాత్తు మంత్రి, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రాంతాల్లోనే మురుగునీరు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దళితులు, గిరిజనులు నివసించే ప్రాంతాలపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరులో డయేరియాతో మృతి చెందిన శారదా కాలనీకి చెందిన పద్మ మృతదేహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, టీడీపీ నేతలు నసీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాసరావు, ఎల్లావుల అశోక్ తదితరులు నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో గానీ గుంటూరు నగరంలో ఉన్న ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ల దగ్గర కుప్పలు తెప్పలుగా రోగులు ఈ డయేరియా జబ్బు వల్ల ఈ రోజున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా గత 4 రోజుల నుంచి కనపడతా ఉన్నాయి. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు నివసించేటటువంటి స్లమ్ ఏరియాస్ లో ప్రధానంగా వాటి తీవ్రత కనపడతా ఉంది. అందరూ కూడా కుప్పలు తెప్పలుగా వందలాది మంది హాస్పిటల్స్ లో ఉన్నారు. ఏదన్నా కానీ నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇవన్నీ తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి లెక్కలే చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా ఇదే రోగాన పడ్డటువంటి, జబ్బు పడ్డటువంటి వ్యక్తులు ఇలా తారసపడతా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం మొత్తం కూడా తరలొచ్చి గుంటూరు నగరంలో మొత్తం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ గుంటూరు నగరంలో ప్రస్తుతం మాత్రం అటువంటి పరిస్థితులు ఏమీ కనపడట్లేదు. చనిపోయిన వాళ్ళకి కానీ, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు కానీ ఎటువంటి సహకారం, సహాయం ఆర్థిక పరంగా అందించినటువంటి పరిస్థితులు కనపడలేదు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చనిపోతున్న వాళ్ళకి ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు చెల్లించాలి. తక్షణమే వాళ్ళకి మంచి మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలి. ఈ కలుషిత నీరు సరఫరా కాకుండా ఆపి మంచినీరు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను